विष्णुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरुते देवा सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। సభాదేవతాభ్యో నమః। చివరి వారం మనం నేర్చుకుంది ఏంటి అంటే తెలుసుకుంది ఏంటి అంటే జరత్కారుడికి ఋషికి జరత్కారు వాసుకి చెల్లెలని జరత్కారుడు ఇచ్చి పెళ్లి చేశారు కదా బిడ్డ కంటే వాళ్ళ వల్ల పాములు నాశనం అవ్వకుండా హోమంలో పడి ఆ శాపం నుండి తప్పించుకోవడానికి కదా తల్లి ఇచ్చిన శాపం ఎవరో తల్లి కద్రువ శాపం పిల్లల మాట వినలేదని శాపించిన హోమంలో పడి చనిపోవాలని సరే ఈ రోజున దానికి కంటిన్యూషన్ నాకు అప్రియం ఎప్పుడు చేస్తే అప్పుడు వదిలేస్తాను అనగా వాసుకి అందుకోవడం పడి ఆమెను ఇచ్చి పెళ్లి చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు మొత్తం వాసుకి తన చెల్లెలైన జరత్కారు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు వెళ్ళిపోయాడు సరే ఆ వనంలో ఒక చోట ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకున్నారు ఎవరు జరత్కారు ఇద్దరు ఆమెతో సుఖంగా కాలు గడుపుతున్నాడు ఒక రోజున మధ్యాహ్నం భోజనానంతరం ఆమెని నన్ను ఎవరు లేపవద్దని నిద్రవసరం అయ్యాడు ఆ భార్యకి చెప్పాడు నేను అన్నం తిన్నాక కొంచెం పడుకుంటాను నన్ను ఎవరు లేపొద్దు అని చెప్పాడు తనకి నచ్చని పని చేస్తే వదిలి వెళ్ళిపోతా అన్నాడు కదా సూర్యుడు అస్త్రాదిని సమీపిస్తున్నాడు సూర్యుడు అస్తమించిపోతున్నాడు ఆ టైం పడుకోవచ్చా పడుకోవద్దు ఆడవాళ్ళు అసలే పడుకోవద్దు మగవాడే పడుకోవద్దు అంటే ఆడవాళ్ళు అసలు పడుకోవద్దు సూర్యాస్తమయం టైం అందుకే 6ంటికి లేచి కూర్చోవాలి అలా లేని వాళ్ళకి ఏంటయ్యా అంటే దరిద్రం అంటుకుంటుంది కోరి సాయంత్రం 6ంటికి పొద్దున 6ంటికి ఒక గంట అటు నిజంగా చెప్పాలి పొద్దున సూర్యోదయానికి ముందు లేవాలి సూర్యాస్తమయం తర్వాత పడుకోవాలి తెలియక ఇది అటు ఇటు అయినా సరే ఇవాళ కూడా లైఫ్ స్టైల్లో నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు పొద్దున సూర్యోదయానికి లేవలేకపోతారు పడుకుంటారు నైట్ షిఫ్ట్ చేస్తారు వాళ్ళకంటే ఎక్స్క్యూజెస్ ఉంటాయి అలాంటి లైఫ్ స్టైల్లోనే పోకూడదు సరే జీవితాలు ఎక్కడ నడుస్తాయి అని కుదరవు కదా కలియుగం కదా సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి చేయకే ఉన్నాం ఎక్కడ ఫీల్ అవుతుంది మామూలుగా అలాంటి వాళ్ళకి దేవుడు తన దగ్గర ఎక్స్క్యూజ్ ఇస్తాడు గురువుని పట్టుకొని వెళ్తారు కాబట్టి నేననేది అంతా సక్రమంగా ఉన్న వాళ్ళు 6ంటికి కదా లేచి కూర్చోవాలి అంటే నాలాంటి 6ంటికి లేచి కూర్చోవాలి ఏదో తప్పే పొద్దున సాయంత్రం 6ంటికి మహాలక్ష్మి తిరిగే టైము శివుడు అమ్మవారు నందిని అదే ధర్మాన్ని ఎద్దుని ఎక్కి తిరుగుతూ ఉంటారు చూడడానికి వస్తారు ఎవరెవరు ఏం చేస్తున్నారు అందుకే మనం ఆ టైంలో పురాణం పెట్టుకున్నాం అట్లీస్ట్ పురాణం చెప్పేవాడు వినేవాళ్ళందరూ బాగుపడతారు ఆ శివుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళిద్దరు సంతోషపడి బ్లెస్సింగ్స్ ఇస్తారంట చాలు ఈ జన్మలో వీరు 6ంటికి పురాణం ప్రతిసారి చేస్తున్నారు సాయంత్రం వేళ ఎంత మంచిది భగవన్నామం చేస్తున్నారని స్వామి ఏం చేస్తారు విన్నవాళ్ళకి చెప్పేవాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తారు అందుకు కదా మనం పెట్టుకున్నాం అసంధ్య వేళ సరే అయితే ఈవిడ ఏం చేసింది సంధ్యా సమయం అయింది నేను పడుకొని ఉన్నాడు లేవలేదు జనరల్ లేస్తాడు ఈ రోజు ఎందుకో పడుకొని ఉన్నాడు ఇంకా లేవాలి లేపితే సమయ భంగం జరిగిందని తను విడిచి వెళ్ళిపోతాడు లేపితే తనకి ఇష్టం లేని పని చేసింది కదా లేకపోతాడు లేపింది కదా అప్రియం జరిగింది అంటే ఇష్టం లేని పని జరిగింది వదిలేసి వెళ్ళిపోతాడు ఈమె ఒకవేళ లేపకపోతే ధర్మలోపం జరుగుతుంది బ్రాహ్మణుడు పడుకోకుంటారు లేచేసి సాయంత్రం స్నాన సంధ్యాదనం చేసుకోవాలి స్నానం చేసి గాయత్రి జపం చేసుకుంటూ సూర్యానికి అర్ఘ్యం ఇవ్వాలి సూర్యుడికి అలా చేయాలి సరే ఈమెమనుకుంది నన్ను వదిలేసిన తర్వాత ధర్మానికి లోపం జరగదు ఇది అప్పటి వాళ్ళ గ్రేట్నెస్ రాముడు కూడా ధర్మానికి లోపం జరగదనే ప్రవర్తించాడు రాముడు గారు కూడా అలా ఈవిడ కూడా ధర్మానికి మనమందరం కూడా అలానే చేయాలి ధర్మానికి లోపం జరగకూడదని ఈవిడేం చేసింది నన్ను వదిలేసి వెళ్ళిపోయినా పర్లేదు ధర్మానికి లోపం జరగదని లేదు సంధ్య వేళ అయింది లేండి ఆ మునిని లేపింది ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది చెప్దాం అనుకుంటున్నా సార్ దీని కంటిన్యూషన్ అయ్యారు పోసి నాకు నిద్రాభంగం కల్పించావు నేను విడిచిపెడుతున్నాను నాకు నిద్ర చేయబావు కదా నాకు అప్రియం జరిగింది నేను ఉత్తర మాట నువ్వు చేశావు అందుకే నేను వదిలిపెడుతున్నాను అన్నది మీ అన్న దగ్గరికి వెళ్ళిపో అని దీపితుడై అన్నాడు మీ అన్న దగ్గరికి వెళ్ళిపో ఎక్కడి నుంచి వచ్చావు అన్న దగ్గరికి అన్న దగ్గరికి వెళ్ళిపో అన్నాడు ఆమె గజగజలాడుతూ భయపడి అంటుంది ఆ భర్తతోని ఆర్య నా అన్నగారు ఏ ఆశయంలో మీకు నన్ను ఇచ్చారో అది ఏం కావాలి అని దీనంగా అడిగింది మా అన్నయ్య నిన్ను మీకు ఇచ్చి నన్ను కట్టుబెట్టడానికి కారణం ఏంటి ఒక కొడుకు రావాలి వాళ్ళ నాగాలని శాపం నుంచి విముక్తి కలిగించాలి
కదా, అందుకని మన కొడుకే పుట్టలేదు ఇంకా, మీరు నన్ను వదిలేసిపోతే కొడుకేలాగా వెళ్తాడు. మా అన్నయ్య ఆశయం ఏం కాదు అని అడిగింది. అనగా ఆయన అన్నాడు తదస్తి అని పలికి వెళ్ళిపోయాడు. శుభం అన్నాడు. అంటే నువ్వు అనుకుని జరుగుతుంది. ఎలా జరుగుతుంది? వాళ్ళు మంత్రాలను వాళ్ళు బాగా మననం చేసి 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 మంత్రద్రష్టలు అయ్యారు అంటారంటే ఆ మంత్రాది దేవత వాళ్ళకి పలుకుతుంది. మీరు హనుమాన్ మంత్రం తీసుకుని హనుమంతుడు మీకు పలుకుతాడు, రామ మంత్రం తీస్తే రాముడు మీకు పలుకుతాడు. అలా సుదర్శన మంత్రం, కృష్ణ మంత్రం, దుర్గ మంత్రం, అంబిక మంత్రం, ఎన్ని మంత్రాలు ఉన్నాయో ఆ అధిదేవత మీకు పలుకుతుంది. ఎప్పుడు ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు పఠిస్తే ఆనందం కలుగుతూ అంతవరకు చేయాలి. మనం ఏం చేస్తాం, కొంచెం కొంచెం చేసేసి అవ్వలేదంట. ఆమె వాసికి ఇంటికి వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా చెప్పగా అతడు ఆ ముని సత్యసంధుడు సుమా అని అన్నాడు. ఆ ముని మాట తప్పడు, ఆయననే జరిగి తీరుతుంది అన్నాడు. అన్న కొన్ని రోజులకి ఆమెకి కొడుకు పుట్టాడు. మొత్తానికి ఆయన ఎవరు అయి ఉండొచ్చు? ఎవరైనా ఆస్తికుడు. అతనికి ఆస్తికుడు అని పేరు పెట్టారు. అప్పుడు సర్పపక్షపాతి కనుక నీ యాగాన్ని విరమించుకోమని చెప్పాడు. అందుకు ఆ ఆస్తికుడు వచ్చి యాగాన్ని ఆపాడు. అందువల్ల సర్పాలని చావకుండా వెతికే అందులో ఆస్తికుడు వెతికి బయటపడింది తక్షకుడితో సహా. నువ్వు సర్పయాగం నిలిపివేసి మంచి పని చేశావు. నువ్వు కూడా జన్మేజుడు అంటావు, చెప్పగానే సర్పయాగం ఆపావు, చాలా మంచి పని. భారతం కూడా విన్నావు, నువ్వు మహాభారతం విన్నావు. ఎవరి ద్వారా? వేదవ్యాసుడి ద్వారా. దాన ధర్మాలు చేశావు, జన్మేజయుడు పని చేశాడు. మునులను పూజించావు, గొప్ప గొప్ప పురుషులను పూజించావు. నీవు చేసిన సత్కృతి వలన, నువ్వు చేసిన ఈ మంచి పనుల వలన నీ తండ్రి ఎవరు? పరీక్ష మహారాజు స్వర్గానికి వెళ్ళడమే కాదు నీ వంశమంతా తరించింది. అది కింద వచ్చేవాళ్ళు అది అందుకు పెంపకం జాగ్రత్త అంటారు. గురువు ఎందుకు గొప్ప అంటే తల్లిదండ్రులు గొప్ప కాదు. గురువు ఎందుకు గొప్ప అంటే ఈ యొక్క సెంటెన్స్ చాలు. తల్లిదండ్రులు చేసే పని వల్ల పిల్లలు పెద్దవాళ్ళు ఇద్దరు బాగుంటూ సంపాదిస్తారు, అంతా చేస్తారు. కానీ ధర్మం కనుక తల్లిదండ్రులు నేర్పించకపోతే, నేర్పిస్తే మంచిదే. గురువు ధర్మాన్ని వేదానికి సంబంధించిన తగ్గట్టుగా నడవాలని చెప్తాడు. ఆ గురువు వల్ల ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లలు గొప్పవాళ్ళై ప్రయోజకులై దాన ధర్మాలన్నీ చేస్తూ ధర్మంగా నడుస్తూ ఆ వంశాన్ని ఉద్ధరించేలాగా తయారవుతారు. రాముల వారిలాగా విశ్వామిత్రుడి వల్ల రాముల వారు ఎలా తయారయ్యారు అలా. అదే కనుక విశ్వామిత్రుడే లేకపోతే రాముల వారు అలా అవుతారా? ఆయన వచ్చిన ఏంటంటే దాన్ని ఏమంటాం, అవతారం వేరు. అవతారం అనేది తీసిపెట్టి మనిషిగా రాముడు పుట్టి విశ్వామిత్రుడు లేకపోతే అలా అవుతాడా? వశిష్ఠ మామూలు లేకపోతే అలా అవుతాడా? అవ్వరు కదా. ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ఎన్ని పాలిటిక్స్ నడిచినాయి. సొంత పెంచిన తల్లి ఆయన అడవులు పోమని చెప్పింది, అంత పాలిటిక్స్ నడిచాయి రాముల చుట్టూ. కానీ అయినా కూడా ఎలా నిలదొక్కున్నాడు? గురువు వల్ల ధర్మంగా ఉన్నాడు. అందుకే ఈ రోజు కూడా ఆదర్శం అయ్యాడు. ఎన్ని రోజులకైనా ఆదర్శం రాముడే. ఇంకొకటి దీని చిన్న విషయం చెప్పాల్సి ఏంటంటే, మహామంత్రమైన కలియుగాన్ని తరించే మహామంత్రమైన కలియుగంలో మనుషులు తరించడానికి కావాల్సిన మహామంత్రం ఏంటి? హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే. ఇది అవ్వాలంటే చెప్పించవచ్చు, ఎలా ఉన్నా చెప్పించవచ్చు. ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు పెట్టుకున్నా చెప్పించవచ్చు, ఇంట్లో బిడ్డ పుట్టి పురుడున్నా చెప్పించవచ్చు, ఎక్కడున్నా చెప్పించవచ్చు. ఎంత మనం అమంగళంగా ఉన్నా చెప్పించవచ్చు, లేదంటే అపవిత్రంగా ఉన్నా చెప్పించవచ్చు, ఎలా ఉన్నా మనకు వస్తుంది. మళ్ళీ అలాంటిది ఇలాంటిది అంతా అంటే ఎలా పడుతుందో చేయాలంటే అది ఎంత పవర్ఫుల్లో చూడండి. ఎలా ఉన్నా చేయవచ్చు. బ్రష్ చేసుకున్నా సంబంధం లేదు, స్నానం చేయకపోయినా సంబంధం లేదు, మీరు ఎలా ఉన్నా సంబంధం లేదు. హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే. అయితే ఈ మధ్య కొంతమంది బయలుదేరి మన ధర్మంలోనే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే చేశారు. దీనికి లాజిక్ తెలియకుండా పెద్దవాళ్ళు అలా చేయరు. దీన్ని కూర్చున్న వాళ్ళు కూడా అలా అడ్డదిడ్డంగా కూర్చోలేదు. ముందు కృష్ణుడు పెట్టి రాముడు అలా చేయలేదు. ఫస్ట్ రామావతారం వచ్చిన తర్వాత కృష్ణావతారం వచ్చింది, అవునా? కృష్ణావతారంలో వచ్చి కృష్ణుడు ఆ విధంగా ప్రవర్తించి అలా కొన్ని చోట్ల మాయలు చేసి కొన్ని చోట్ల తెలియవాడి ఆ రాక్షసులను చంపాలి కదా, అన్యాయం మీద గెలవాలి. రాముడి టైంలో అలా జరగలేదు. పూసుటిగా వెళ్ళిపోయాడు రాముడు ధర్మానికి. కృష్ణావతారంలో వచ్చరికి కొన్ని తెలివితేటలు వాడి చంపాల్సి వచ్చింది. అంటే కృష్ణావతారంలో కావాల్సిన పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? రామావతారం నుంచి వచ్చింది. అలానే కృష్ణ శబ్దం పలకాల్సిన పవర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ప్యూరిటీ రామ అనే శబ్దం ముందుంటే వస్తుంది. సో అందుకని మనం హరే రామ 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 హరే హరే అంటే మన బుద్ధి మనసు అంతా ప్యూర్ అయింది. దేనికోసం ప్యూర్ అయింది? నెక్స్ట్ వచ్చే మోస్ట్ పవర్ఫుల్ అయిన కృష్ణానామం చెప్పడానికి. సో హరే కృష్ణ 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 హరే.
అంటే చిన్నపిల్లలు కూడా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఎలా వెళ్తుంది ఆ విధంగా వెళ్ళడం కోసం రామనామం ప్యూరిటీ శక్తివంతమైంది. మనలో ఉన్న మలినాలని తీసేంత ప్యూరిటీ ఇచ్చేది రామనామం. రామనామం అందుకొని కృష్ణనామానికి పోవాలి. అర్థమైందా? అందుకని ఆయన యొక్క అవతారాలు కూడా అలా వచ్చాయి. కృష్ణుడు వచ్చి రాముడు రావు, రాముడు వచ్చి కృష్ణుడు వచ్చాడు. అర్థమైందా? అందుకని ఎవరైనా అలా పలికితే లేదండి ఫస్ట్ రామనామం చేస్తే మనకు ఆ ప్యూరిటీ వచ్చాక అప్పుడు కృష్ణ కృష్ణ అన్నారు. కృష్ణ అంటే ఏంటి? ఇట్ ఈస్ నల్ల, ఫైన్, నల్ల రంగు అని అర్థం. నీలి రంగు అన్నారు. డార్క్ బ్లూ ఈజ్ కృష్ణ రంగు. అర్థమైందా? కృష్ణ జింక అంటారు. అది డార్క్ బ్లూయిష్ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్ పడుతుంది. కృష్ణ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ మీనింగ్ అట్రాక్షన్. దేన్నన్నా లాభపడి, దేన్నన్నా ఆకర్షించడం. మీరు ఆయన వైపు ఆకర్షించబడాలి అంటే మీరు ఎలా అవ్వాలి? అది రామశబ్దం చేస్తారు. ఆయనకు నచ్చే విధంగా ఎవరు చేస్తారు? రాముడు చేస్తాడు. రామ రామ అలా. అందుకు మనం ఎవరిని చెప్పినా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇది మనకి ఫిజిక్స్లో ఆన్సర్ ఇస్తుందా? ఇస్తుంది. బయాలజీలో కాన్సెప్ట్స్ అర్థమవుతాయా? అర్థమవుతాయి. డయాగ్రామ్ చెడ్డాలని నేస్తాను, నాకు డయాగ్రామ్స్ బ్యూటిఫుల్గా చేయగలదా? చేయగలదు. ఎలా చేయగలదు? దీన్ని నమ్మి మీరు చేయాలి కదా. ఫస్ట్ దీన్ని నమ్మి మీరు ఏం చేయాలి? గొప్పగా చేయాలి. దీన్ని, ఈ మంత్రాన్ని రోజుకు 3 సార్లు స్టార్ట్ చేయండి. మెల్లగా 9 చేయండి, 11 చేయండి, 21 చేయండి, 41 చేయండి, 108 మినిమం చేయండి. సంజనారా? 108 మినిమం చేయండి. హరే రామ చేసి చూడండి. మీ లైఫ్ కదా, మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. నేను ఎక్స్పెరిమెంట్ చాలా చేస్తున్నాను. ఒక్కొక్క నామం మీద, ఒక్కొక్క మంత్రం మీద చేస్తున్నాను, ఫలితం వస్తుంది. అదే నేను కొన్నిసార్లు సరిగ్గా చేయకపోతే దెబ్బలు కూడా అవుతాయి. ఆ దెబ్బలు మళ్ళీ నేర్చుకొని బుద్ధి వచ్చి గురువుగారిని పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఎక్స్క్యూజ్లు అడిగి ఆ గురువుగారు మళ్ళీ నన్ను ఒరే ఇలా పోకరా, ఇలా వెళ్ళి గురువుగారు చెప్పి మళ్ళీ దాన్ని మార్చుకొని డైవర్షన్ చేసి మీకు అదృష్టం. ఇంకా మధ్యలో ఫిల్టర్ నేను ఒకడు ఉన్నాను అంటే ఒక గురువు అనేవాడు ఒకడు ఉన్నాడు. దానివల్ల మీకు మొప్పులు తగ్గుతాయి, నెత్తికి తగిలి. నాలాంటి వాడు కూడా గురువు ఉన్నాడు, కానీ నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను కదా, చేయకూడదంటే. సో ఇప్పుడు నేను చేయడం మానేస్తాను. ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయడం మానేస్తాను అంటే గురువు చెప్పిన దారి పట్టుకుంటే ఈజియెస్ట్ వే అని అర్థమైంది. అంతకుముందు ఏం చేశాను? గురువు చెప్పారు కానీ నా జీవితం కదా, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది కదా అని చేసుకుంటే ఎన్ని హెల్మెట్ పెట్టుకున్నా నెత్తి పగిలిపోతుంది. గురువు అనే కవచంని వదిలేసి ఏది పెట్టుకున్నా కూడా రిస్కే. సో మనకి తెలివిలేని తరం ఏంటంటే ఆయన వేలి ఇచ్చారు పట్టుకొని నడురా ఆయన నాతోటి అంటే ఈ వేలి పట్టుకొని ఇంకో చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇదేమైంది? ఆయన వదలలే, నేను వదిలి ఇంకో చేయి పట్టుకున్నాను. అందుకు నేను తప్పిపోయాను. ఇంకో చెయ్యి ఏంటి? ఈ ప్రపంచం అనే మాయలు ఏందో అది పట్టుకుంటే ఇంకో 10 వేళ్ళు కనపడ్డాయి. ఆ 10 వేళ్ళు పట్టుకుందామని చూసి లోకంలో తప్పిపోయాం. ఏ వేలు పట్టుకున్నామో అది మర్చిపోయాం. అన్ని వేళ్ళు కనపడుతున్నాయి. ఏది పట్టుకోవాలి ఇప్పుడు? ఏదో తీసుకెళ్ళి ఏడుస్తున్నాం కొంచెం. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆయన మన దగ్గర రావాలి. రావడానికి టైం పడుతుంది కదా. ఎందుకు టైం పడుతుంది? మనం కదా వదిలేసి దూరం పోయాము. ఆయన మన ఒక్కడమేనా? ఆయన వేళ్ళు పట్టుకుని నడిచే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది, లక్షల కోట్ల జన్మల నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. అన్ని వేళల్లో మన వేలు వదిలేసడం మరి ఆయన ఎందుకు చూసి దెబ్బలేసి లాగలేదు అంటే దెబ్బేసి లాగితే నేర్చుకోను, కోపం చల్లుతాం. నీ మెచ్యూరిటీ ఎలా వస్తుంది? నాలెడ్జే వస్తుంది, విజ్డమ్ రాదు. అందుకే ఒక్కొక్కసారి ఆయన వదిలి చూస్తాడు. మనం వదిలేసాం కాబట్టి చూస్తాడు. దెబ్బలని నొప్పాలని అమ్మ ఏం చేస్తుంది? పరిగెత్తిస్తుంది. ఆ విధంగా మళ్ళీ పరిగెత్తొచ్చి ఆయనే పట్టుకుంటాడు. ఎప్పుడు అంటే నాకు బుద్ధి వచ్చిన స్వామి, పొరపాటున మీ వేలు వదిలేసి మాయాలోకంలో పడిపోయాను, నన్ను కాపాడండి అంటే మళ్ళీ ఆయన పరిగెత్తొచ్చి మనల్ని పట్టుకొని కాపాడు. సరే, మొత్తానికి మునులను పూజించావు, అలా నీ వంశమంతా తరించింది. ఏం చెప్తున్నావు? ఇందాక ఎగ్జాంపుల్ కథ ఏదో చెప్తున్నా కాదు, చెప్తాను. ఇంకోటి స్టార్ట్ చేస్తాను. అలా కృష్ణుడి నామం పలకడానికి ముందు రామనామం చేసే కృష్ణుడి నామం చేయాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది అటు ఇటు మార్చిపడేస్తున్నారు. రామశబ్దంతో మనం ప్యూరిటీ వచ్చాక కృష్ణ శబ్దాన్ని పలకడానికి అర్హులమవుతాం. సో అందుకే కృష్ణావతారం రావడం కోసం రాముల వారు విష్ణుమూర్తి ఎంతో తపస్సు చేశారు. రామతారం కాదు, ఆయనకి ఎక్కువ కష్టపడింది. కృష్ణావతారంలో ఎక్కువ కష్టపడ్డారు విష్ణుమూర్తి.
కొన్ని వేల కోట్ల సంవత్సరాలు తపస్సు చేసి కృష్ణావతారంలో ఆయన అలా నిలబడగలిగాడు ఆ ధర్మానికి. ఎందుకంటే ఏ అవతారంలో నేను దేవుడు అని చెప్పలే. రామావతారంలో కూడా అందరూ వచ్చి నువ్వు దేవుడు అయ్యా అంటే నేను మనిషిని అన్నాడు. కానీ కృష్ణావతారంలో ఏమన్నాడు, భగవద్గీత చెప్పి నేనే దేవుడిని అని అడ్రస్ చేశాడు. ఆయన నేనే దేవుడు అని అడ్రస్ చేయాలి. కొన్ని వేల సంవత్సరాల తపస్సు చుట్టిగా వెళ్ళిపో ఆయన అనౌన్స్ చేశాడు కదా నేను దేవుడిని అని. ఆ సీక్రెట్ చెప్పేశాడు. దానికి కొన్ని వేల సంవత్సరాలు చేసి తపస్సు అంతా పోయింది. అది కాకుండా ఇంత ధర్మాత్ములు దగ్గరుండి ఏమీ రాని పంచపాండవుల్ని పవర్ఫుల్గా తయారు చేసి పంపించాడు. ఈ పవర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అయిందే. సింపుల్ ఒక లాజిక్. యుద్ధం అయిపోయాక వాళ్ళ అస్త్రాలన్నీ వీళ్ళ మీద ప్రయోగించారు అర్జునుడి మీద. అర్జునుడు ప్రయోగించగానే అర్జునుడు అన్నాడు, అర్జున యుద్ధం అయిపోయింది ముగిసింది, రథాన్ని వదిలేసి దూరం పో అన్నాడు. దూరం వెళ్ళిపోయాడు. ఎందుకు స్వామి అంటే నువ్వు పో అన్నాడు అంట. లేకపోతే అందరూ వెళ్ళిపోయారు. జెండాపై కపిరాజుని ఇలా చూశాడు. హనుమంతుడు అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన తెలుసు కదా మహాజ్ఞాని. స్వామి సైగ చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. స్వామి చెప్తూ ఉండదు కదా. ఈయన ఒక దుంపు దుక్కేశాడు దూరంగా కృష్ణుడు. ఆ రథం మొత్తం బాంబ్ బ్లాస్ట్ అయినట్టు బ్లాస్ట్ అయింది. అర్జునుడు షాక్ అయ్యాడు. ఏం స్వామి ఎందుకు ఇలా అయిందంటే వాళ్ళు వేసిన అస్త్రాలు ఇట్లాంటివే నీ మీద ప్రయోగించినవి. ఆ అస్త్రాలకి ఎప్పుడు నువ్వు గోవింద గోవింద, కానీ ఎందుకు నువ్వు బ్రతికావంటే గోవింద గోవింద. మళ్ళీ ముందు గోవిందుడు ఉన్నాడు. ఆయన ఆపి పెట్టాడు. ఆయన సర్కిల్ వేసేసాడు సెక్యూరిటీ. ఆ సర్కిల్ దాటి లోపల రాలేకపోయింది. ఎప్పుడైతే అంతా అయిపోయిందో అంటే కాలం ఎవరి చేతిలో ఉంది? కృష్ణుడు ఇలా పెట్టుకొని ఉన్నాడు టైంని తన చేతిలో. అస్త్రాలు నిజంగానే వాడు జపం తపాలన్నీ చేసి సాధించిన అధర్మం వైపు ఒక నిలబడలేదు. వాళ్ళు సిన్సియర్గానే ప్లే చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ మంచి మంచి అస్త్రాలే, దేవత నిజంగా ఇచ్చినవే. వాళ్ళంతా జపం చేసి కష్టపడి సాధించారు. కానీ దేని కొట్టడానికి సాధించారు? ధర్మాన్ని కొట్టడానికి సాధించారు. కానీ అస్త్రాలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ధర్మంగా నిలబడడం కోసం ఇచ్చారు. ధర్మం వైపు అయితే పనిచేసేది. అధర్మం వైపు ప్రయోగించాలి. కూడా పోయి ఎవరి మీద ప్రయోగించారు? ముందు కృష్ణుడు ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయో అక్కడే ప్రయోగించారు. అవి ఏం చేస్తాయి? దాన్ని సంహరిస్తాయా, ఇబ్బంది పెడతాయా? మా పుట్టినిల్లు కదా అనిపోయినాయి. అక్కడి నుంచి పుట్టాయి కదా, కృష్ణుడిలోంచి పుట్టాయి. కృష్ణుడు ఏం చేస్తే కృష్ణుడు లోపలికి వెళ్ళిపోయినాయి. కానీ వాటి యొక్క పవర్ బయటికి ప్రకటితం కావాలి కాబట్టి స్వామి చెప్పాడు అర్జునుడు, ఎప్పుడో నీ పని అయిపోయేది ఆపి పెట్టాను అని. అందుకే కృష్ణుడు వెళ్ళిపోయాక ఆఫ్టర్ ఆల్ చిన్న దొంగల చేతిలో ఓడిపోయారు పాండవులు. అర్థమైంది? అలా అది కృష్ణనామం యొక్క గొప్పతనం. అందుకనే హరే రామ మహామంత్రం వీలైనన్ని సార్లు గర్ల్స్, బాయ్స్, లేడీస్ ఎవరైనా పురుల్లో ఉన్నా, మైల్లో ఉన్నా, పక్కన ఉన్నా, ఎక్కడున్నా, నిద్రపోయినా, బ్రష్ చేసుకోకపోయినా లేస్ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది అంటూనే ఉండండి. ఎప్పటివరకు అంటే లాస్ట్ బ్రెత్తులు పోయేటప్పుడు హరే అనే పోవాలి, కృష్ణ అని పో, రామ అనుకుంటూ పో, ఏదో ఒకటి అట్లనే. ఆ నామం గొప్పతనం ఏంటి? అన్ని భగవన్నామాలు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. వేరే తెలుగు పదాలు లేవు, సంస్కృతాల పదాలు లేవు, అంతా భగవన్నామమే ఉంది. ఈ మధ్యలో ఎక్కడ ప్రాణం పోయినా మోక్షం. హరే అన్న విష్ణు పోయింది, మోక్షం వచ్చింది. రామ అన్నాడు విష్ణువే, మోక్షం వచ్చింది. కృష్ణ అన్నాడు, మోక్షం వచ్చింది. అందుకనే కొన్ని నామాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? కొన్ని నామాలు ఎంత పవర్ఫుల్ ఉంటాయంటే, ఈ మహామంత్రం ఎందుకైందంటే అన్ని భగవన్నామాలే కాదు. మనం జనరల్ తెలుగు అంతా మాట్లాడుతుంటాం. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఈ జనరల్ డిస్క్రిప్షన్ భగవంతుడి గురించి డిస్క్రిప్షన్ ఉంటూ మధ్యలో నామం వస్తుంది. వాటికి ఏంటంటే ఈ ప్రాణం పోయే సమయంలో జనరల్ డిస్క్రిప్షన్లో ఉంటే కనుక ప్రాణం పోతే మంచి జన్మ వస్తుంది. భగవన్ నామం అంటూ పోతే కదా మోక్షం. సో అలాంటి జనరల్ డిస్క్రిప్షన్ వచ్చి భగవన్ నామం వచ్చే టైం పడుతుంది కొన్నిసార్లు. ఇప్పుడు మనం శాశ్వత ఐశ్వర్యవంతుడి జగతిలోన రామపాదాంబుజ ధ్యానగతుడు చెప్తున్నాం. అవునా? ఇదంతా జనరల్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు రామా శబ్దం. ఈ ఎక్స్ప్లెనేషన్లో ప్రాణం పోయి ఉంటే ఇంకో మంచి జన్మ వస్తుంది. రామా అనే దగ్గర పోతే మోక్షం వస్తుంది. ఇప్పుడు ఎంత క్రిటికల్గా ఉంది లైఫ్. అందుకనే ఇవన్నీ పోలేందుకు హరే రామ 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 హరే, లేదంటే శివ 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 శంభో శ్రీ మహాదేవ శంభుడు అంతా శివుడే. చూసారా? అలాంటిది ఒకటి మీరు డిజైన్ చేసుకోండి మీకు ఇష్టమైన, లేదా ఆల్రెడీ ఉన్నది అయితే దాన్ని టైం వేస్ట్ చేయకుండా ఇంప్లిమెంట్ చేయడం మనకు కావాలి. అలా చేస్తాం. సరే, దేవి యజ్ఞం ఆచరించు, అమ్మవారికి యజ్ఞం చెయ్యి అని చెప్తున్నాడు. ఎవరు? వేదవ్యాసుల వారు. ఎవరు చెప్తున్నారు? జనమేజయుడికి చెప్తున్నారు.
దానివల్ల నీకు సకలార్థ సిద్ధి కలుగుతుంది. ఎవరికైనా దిక్కు ఎవరో అమ్మయే దిక్కు, ఎవరికైనా ఆ అమ్మని అయ్యవారు తెప్పించి ఆ పరాశక్తిని పూజిస్తే నీకు వంశవృద్ధి కలుగుతుంది. అమ్మాయిలో అబ్బాయిలో మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. రేపు పొద్దున వంశవృద్ధి జరగాలంటే మీరందరూ అమ్మవారి పూజ చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ మెసేజ్. అదైపోయింది. నీ రాజ్యం సుస్థిరంగా ఉంటుంది. మీ యొక్క రాజ్యం అంటే మీ ఉద్యోగం, మీ ఇల్లు నిలబడాలంటే ఏం చేయాలి? అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించాలంటే ఫస్ట్ మీరు అమ్మవారు అవ్వాలి. మీరు అమ్మవారు అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బొట్టు సరిగ్గా పెట్టాలి. మళ్ళీ అక్కడికి వచ్చాలి. అర్థమైందా? బొట్టు సరిగ్గా పెట్టాలి. ఎంత పెట్టమన్నాను సైజు? కనీసం కందిపప్పు గింజ అన్నంత ఉండాలి. విచిత్రం ఏంటంటే ఆ చుక్కలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు నాకు, కానీ అది ఎంత బ్యాడో అంత అట్రాక్టివ్గా తయారైంది మనుషులకి. ఆడపిల్లలు చుక్క పెడుతున్నారు, గుడు సూది పెట్టి ఇట్లా తిలకల్లో పెట్టి గుడుసుతో ఇలా చుక్క పెడుతున్నారు. దానిలో మరి ఏమైందో ఎటు నుంచి వచ్చిందో ఆ సిస్టమ్ తెలియదు. అది ఎంత మ్యాజికల్గా పనిచేస్తుందంటే అదే లైక్ చేస్తున్నారు, కానీ ఏదైతే ధర్మము ఏది నిజమో ఏది కరెక్ట్ అది లైకే చేయండి. దీన్ని బట్టి అర్థమైందా? తాగుబోతుకి తాగడమే ఇష్టం అవుతుంది. బాగా ఇష్టం అవుతాయా? ఇష్టమవుతుందా? అప్పట్లో మరి ఏం చేయాలి? గురువు చెప్తూనే ఉన్నారు, వింటారా? చుక్కనే డాట్, అది ఫుల్ స్టాప్. టెక్స్ట్ బుక్లో ఫుల్ స్టాప్ కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది చెప్పండి? అంటే మిమ్మల్ని ఎవరైనా చెప్పారా అలా చుక్క పెట్టని? లేదు. అమ్మ నాన్న అయితే అలా చెప్పారు, గురువు చచ్చినా చెప్పరు. మరి ఎవరు చెప్పకుండా మీ బుద్ధిలో ఇలాంటి పనికిరాని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ వచ్చింది అనుకోండి, చెప్పినా కూడా మారకుండా అంత మొండికి ఎలా అయిపోయారు? దీన్ని బట్టి మీరు ఎంత డేంజర్ జోన్లో ఉన్నారో ఊహించుకోండి. ఎంత డేంజర్ జోన్. ఏదైతే మిమ్మల్ని కాపాడుతున్న నుదుటి మధ్యలో ఉన్న అక్కడ ఆజ్ఞా చక్రం ఉందో, ఆజ్ఞా చక్రం కదా ఇక్కడ ఉండేది, జ్ఞాన చక్రం అదే ఉందో, దాన్ని మనం పొల్యూట్ చేసేసాం. అంటే మీ డెసిషన్స్ అన్ని పొల్యూట్ అయ్యాయి. మీరు తీసుకునే డెసిషన్స్ అన్నీ నాన్ సెన్స్ రాంగే ఉంటాయి. ఎవరు కరెక్ట్ తీసుకున్నారా అంటే అక్కడ బొట్టు ఇలా ప్రెస్ చేసి దాన్ని కవర్ చేసుకుంటూ బయట ఈవిల్ ఫోర్సెస్ ఎంటర్ అవ్వకుండా అలా నీట్గా పెట్టి ఆజ్ఞా చక్రం ఎంత ఉంటుందయ్యా అంటే చిన్న కందిపప్పు గింజలో సగం అనుకోండి, చిన్న గుండ్రటి చుక్క ఉంటుంది అక్కడ. ధ్యానంలో కనిపి ధ్యానంలో మాత్రం దాన్ని కవర్ చేసేది కనుక మీరు తొందరలో కనుక స్టార్ట్ చేయకపోతే పడిపోవడం ఖాయం. మీరు ఎంత కష్టపడినా మీరు పడిపోతారు, కానీ మీరు పైకి అయితే లేరు. ఇన్ని చెప్తే మీరు బాధపడతారు, భయపడతారని చెప్పి గురువులు సింపుల్గా ఏం చెప్పారంటే, నాన్న బొట్టు కనబడేటట్టు పెట్టుకోరా, ఇలా ఒత్తి పెట్టుకోరా, సైన్స్ ఏమంటుందంటే అక్కడ వస్తే మీ మైండ్ పెరుగుతుందంటే ఇంటలెక్చువల్ పవర్ పెరుగుతుంది అని చెప్పారు. అబద్ధం కాదు, నిజమే. మీకు అర్థమయ్యే విధంగా భయపడే విధంగా చెప్పారు. మరి ఇలా చెప్తే మీరు అన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకోలా చెప్తారు. మిమ్మల్ని మీరు పడేసుకుంటారు. ఏం చేశారు? గుడిసూతో చుక్క పెట్టి ఏదైనా చెయ్యి చుక్క పెట్టి మీరు దాన్ని పాడు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే బాయ్స్ ఈ విషయంలో చాలా ముందు అడుగు వేస్తున్నారు. గర్ల్స్ కంటే కూడా బాయ్స్ ఈ విషయంలో ముందున్నారు. ధర్మం నిలబెట్టడంలో మగవాడి కంటే ఆడవాళ్ళదే ప్రధాన పాత్ర. ఆడవాళ్ళది ప్రధాన పాత్ర. ఎందుకు అంటే వాళ్ళు దగ్గరుండి వాళ్ళ హస్బెండ్స్తో చేయించాలి, వాళ్ళ నాన్నతో చేయించాలి, వాళ్ళ బ్రదర్తో చేయించాలి, వాళ్ళ తమ్ముడితో చేయించాలి. ఆ చేయించాలి అనేది ఎవరి దగ్గర ఉంది? కీ ఆడవాళ్ళ దగ్గర ఉంది. చెయ్యాలి అనే పద్ధతి ఎవరి దగ్గర ఉంది? మగవాడి దగ్గర ఉంది. ఇంట్లో యజమాని పూజ చేయకపోతే వాడు నిరంతరం అలాంటి వాడి చేతితో అన్నం తిన్నారనుకోండి, తగ్గిన భోజనం తిన్నట్టు, అమంగళమైన ఫుడ్ తిన్నట్టు. ఇంటి యజమాని ధర్మంగా లేడు, ఒక సంధ్య వార్చడు. ఇది ఎవరు ఫీల్ అయినా నిర్మోమానే చెప్పాల్సిందే. నేను ఎంత పెద్ద నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా నరేంద్ర మోడీయే ఇవాళ రేపు సంధ్యావందనాలు అర్ఘ్యప్రదాలు చేస్తాడు. ఆయన సూర్య నమస్కారాలు చేసి ఆయన ఉన్న ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఆయన పుట్టిన దేంట్లో అయితే పుట్టాడో ఆ కులానికో ఆ వంశానికో లేదంటే ఆ యొక్క రిలీజియన్ యొక్క ఏదో ఒకటి వాటర్ ఇట్ ఈస్ దానికైనా ధర్మం చేస్తున్నాడు కాబట్టి అంత పేరు వచ్చింది ఆయనకి. సో నిర్మోమానికి ఏంటి చెప్పచ్చయ్యా అంటే ఇంటి యజమాని కనుక సంధ్యావందనం బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నలుగురికి ఉంది సంధ్యావందనం. అంటే సూర్యుడికి నమస్కారం చేసి నీళ్ళు వదలాలి. దీనికి వేదాలతో సంబంధమా మంత్రాలతో సంబంధమా? సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. దీనికి ఏంతో సంబంధం? అదే సంధ్యావందనం ఉంటే సూర్యుడికి. ఎందుకంటే ఆయన మీద మనం డిపెండ్ అయ్యి జీవితం నడుస్తుంది కాబట్టి ఆయనకి మనం నుంచి చేయాల్సిన చిన్న దాన్ని ఏమంటాం? ఏం చేస్తున్నా? ధర్మం. ఆయన ఎంతో చేస్తున్నాడు, అర్ఘ్యం వదలాలి.
ఇంటి యజమాని అలాంటి లైఫ్ స్టైల్లో లేడు అనుకోండి, ఆయన చేతితో తిన్న తిండి చెప్పడానికి అసహ్యంగా ఉన్న తిండి అని చెప్పాలి. అంతే, అంత దరిద్రమైన తిండి మీకు పెడుతున్నాడు, మీరు తింటున్నారు. దానివల్ల ఏమవుతుందా అంటే వీడు పాడైతున్నాడు. రోజు కుళ్ళిపోయిన అన్నం తిని 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 ఏమవుతాడు, వీడు కుళ్ళిపోతున్నాడు. పెట్టేవాడు కుళ్ళిన అన్నం పెడతాడు, చూడడానికి బాగుంది కానీ లోపలంతా దాని యొక్క ఫార్ములా అంతా కుళ్ళిపోయింది. నిర్మోహమాటంగా మగవాడు విభూతి రేఖలు ధరించి తీరాలి. సనాతన ధర్మం, అది విష్ణువుకి శివుడికి సంబంధం. ఒక్క వైష్ణవ సంప్రదాయం, ఒక్క శైవ సంప్రదాయం కాదు మనం మాట్లాడు. సనాతన ధర్మం అంటే అన్ని దేవతలకు సంబంధం. విష్ణువు శివుడు సమానమే. ఆ ధర్మంని పట్టుకొని వెళ్తున్నాను శంకరాచార్య వారు. అంతేగాని శివుడు లేడనే వాడిని పట్టుకోకపోవట్లేదు, మరి విష్ణువు లేనివాడు అసలే పట్టుకోవట్లేదు. అర్థమైందా? శంకరాచార్య వారి రూపం ఏంటయ్యా అంటే ఆయన చూడడానికి బయట నుంచి అమ్మవారు, బయట నుంచి చూడడానికి, ఓకేనా, లోపల నుంచి శైవం. అర్థమైందా? అలానే ఆయన పాటించే ఇలవేల్పు ఎవరైంది? విష్ణుమూర్తి, గోవిందుడు. అలా ఉంటారు శంకరాచార్య. దాన్ని ఆయన తీసుకుపోయి శైవ మత ప్రచారకుడు అని అట్లా పిచ్చివాడు, తెలియని వాడు పిచ్చివాడు వాగారు. లేదంటే ఆయన భజ గోవిందం ఎందుకు రాస్తారు? భజే శివం అనేవాడు కదా, భజ గోవిందం ఎందుకు రాస్తాడు? అలానే ఫస్ట్ ఆయన నోటి నుంచి వచ్చింది విష్ణుమూర్తి భార్యది వచ్చింది శ్లోకం. అమ్మవారికి రావాల్సింది కదా, దుర్గమ్మదో లలితమ్మదో రావాలి కదా. ఏమొచ్చింది ఫస్ట్ శ్లోకం నోటి నుంచి? కనకదార స్తోత్రం. ఏంటి అది? వందే వందారు మందార ఇందిరానంద కద్దడం కదా. లక్ష్మణమోహన్ స్తోత్రం చేశారు. ఆయన ఇంటిలో వేలుపు కృష్ణుడు. ఎలా తెలిసింది అంటే వాళ్ళ అమ్మ కోసం నదిని డైవర్ట్ చేశాడు కదా, అప్పుడు ఆయన ఇల్లు మునిగిపోయింది, ఆయన గుడి మునిగిపోయింది. కృష్ణుడు కల్లో కనబడి చెప్పాడు, ఏంటంటే నీ ఇల్లు వేలుపుని నువ్వు నా ఇల్లు గుడ్డి పూజ చేసావు మీ అమ్మ కోసం. లేలే స్వామి వస్తున్నా అని చెప్పి ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఇంకో చెప్పాడు. ఇలా వేలుపు కనబడతారు ఇంటికి. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటి ఇలవేలుపు ఎవరో అని అడిగాడు. ప్రధాన దేవతడు ఒకడు ఉంటాడు, దేవతనో దేవుడో ఎవరో ఒకడు ఉంటారు, ఇంటికి ఒకళ్ళు ఉంటారు. అలా మాకు వెంకటేశ్వర స్వామి. అందుకనే ఎంత శివలింగం వచ్చి ఎంత అభిషేకం చేసినా పైన ఆయన ఉన్నాడు చూడండి. అలా ఆయన పైన ఎవరు ఉంటారు? వినాయకుడు ఉంటారు. వినాయకుడు పైన ఎవరు ఉంటారు? గురువు ఉంటారు. ఇది ప్రాసెస్. సో ఇటు నుంచి వస్తే ఏం చూడాలి మనం? గురువు, వినాయకుడు, ఇలవేల్పు, తర్వాత మీకు ఇష్టమైన దేవత. కొంతమందికి హనుమంతుడు ఇష్టం అంటాడు. ఆయన ఇలవేల్పు అయి ఉండకపోవచ్చు, ఇంటి దేవుడు అయి ఉండకపోవచ్చు, హనుమంతుడు ఇష్టం. కానీ ఆ హనుమంతుడికి నువ్వు ఎన్ని కోట్ల ప్రదక్షిణాలు చేసినా ఏమీ కాదు, ఈ బాడీ చుట్టూ తిరిగినట్టే ఉండదు, ఏమీ కాదు. ఎందుకు కాదయ్యా అంటే నువ్వు రాంగ్ రూట్లో పోతున్నావు. ఆ హనుమంతుడు ప్రసన్నం అవ్వాలంటే ఎగ్జాంపుల్ తులసిదాస్ స్టోరీ. తులసిదాస్ రాముల వారి కోసం తప్పించాడు, దొరికాడా? హనుమంతుల వారు కనబడి చూపిస్తే కానీ దొరకలేదు. అంటే ఆ గురువు చెప్తాడు, హనుమంతుడే గురువుగా వచ్చాడు తులసిదాస్కి. శ్రీ గురు చరణ సరోజరచ నిజమన ముకుర సుధా. సుందరకాండ చెప్పిన ఎంఎస్ రామారావు గారు కూడా అదే అంటారు, నాకు గురువు హనుమంతుల వారు. హనుమంతుల వారు గురువు చాలామందికి. అలా గురువుగా ఉన్నాడు కాబట్టి రాముడు కనబడ్డాడు తులసిదాస్. అలాగే మీరేం చేయాలి? ఫస్ట్ గురువుని పెట్టుకోవాలి. మీరు నమ్ముకున్న గురువు ఉంటారు, ఆయన పెట్టుకుంటేనే ఆ లెన్స్ మారిపోతాయి. ఈ దిక్కుమాల కళతో ఏం కనబడదు కాబట్టి ఒక కళతో పెట్టుకుంటే కనబడుతుంది. అలా గురువు అనే స్పెక్టికల్స్ వేసుకొని ప్రపంచాన్ని మీరు చూడాల్సిన దైవాన్ని చూడండి. అప్పుడు వినాయకుడు రావాలి. నెక్స్ట్ వినాయకుడు గురువు తర్వాత వినాయకుడు, వినాయకుడు తర్వాత గురువు చేస్తున్నా చాలామంది అది కూడా తప్పే, అది కూడా తప్పే. ప్రథమ పూజలు వినాయకుడు అంటాడు కానీ వినాయకుడు ఎలా ఉంటాడు చెప్పేవాడు గురువు కాబట్టి గురువు ప్రథమ పూజలు. మరి వినాయకుడు ఏంటంటే ఆ గురువే వినాయకుడు అనుకొని చేయండి. ఇప్పుడు మళ్ళీ వినాయకుడికి చేయాలి. అర్థమైందా? గురువు, వినాయకుడు, తర్వాత ఇష్ట దైవం ఇలవేలు. ప్రయాణాలు చేస్తే దీనిలో మధ్యలో ఇంకో దేవత చేరుతుంది, గ్రామ దేవత చేరుతుంది. గురువు, వినాయకుడు, ఇలవేల్పు, గ్రామ దేవత, ఇష్ట దైవం. నాకు అరుణాచల శివుడు ఇష్టం అనుకో. గోవిందుడు పట్టుకోకుండా అరుణాచలుడు పట్టుకుంటే ఏమవుతుంది? అందులో కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. సో కలియుగం 4,32,000 సంవత్సరాల వరకు వెంకటేశ్వర స్వామిని వదిలేసి ఏ పూజ చేసినా సున్నా అని చెప్పాలి. ఎవరిని పూజలని చేయండి, సున్నా. గోవింద అనే చేయాలి. అందుకని భోజనారంటే గోవింద, భోజన మధ్యకాలే గోవింద, భోజన అనంతరే గోవింద, ఎవరైనా చచ్చిపోయినా గోవింద, పుట్టినా గోవింద. ఏమైనా వాడంటే గోవింద కొట్టాడు రా అంటే అవునా కదా, చచ్చాడు రా అని చెప్తారా? స్టాటిస్టిక్ ఇప్పుడు చెప్తున్నారు, గోవింద కొట్టాడు రా. సరే
దేవి యజ్ఞం ఆరాధించాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు చేయాల్సినవి. ఆ బొట్టు మార్చండి ఫస్ట్ వీలైతే, మీరు పాడైపోయే లోపల. నీ రాజ్యం సుస్థిరంగా ఉంటుంది, మీ యొక్క ఇల్లు సుస్థిరంగా ఉండాలంటే ధర్మంగా నడవాలి. కాబట్టి ఇది స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుంది. కోపాలు వస్తే రానియండి. విధి చోదితంగా. అలానే ఇంటి ప్రధాన మగవాడు కూడా పూజల్లో ఉండాలి. అట్లీస్ట్ అర్ఘ్యం ఇచ్చి గాయత్రి అన్న చేయాలి. గాయత్రి అన్న నిర్మోహమాటంగా గాయత్రి చేయని మగవాడు ఏం పెట్టినా అది నాశనం ఎంతే. అమ్మాయి కావచ్చు, ఆ అబ్బాయి కావచ్చు, ఆ తండ్రి అలాంటి తిండి పెట్టినా ఆ తండ్రి ఇచ్చే రూపాయి వేస్ట్, ఆ తండ్రి పెట్టే తిండి వేస్ట్, అంతా నాశనమే. అర్థమైందా? రావణాసుడు పుట్టిన పిల్లలు రావణాసుడితో ఉన్న తమ్ముళ్ళలా తయారవుతారు. వెతికారు ఎవరన్నా? ధర్మంలోనో ఒకటి తప్పిదే. అలా వంశం పడిపోవాల్సిందే. వాడు కోట్లు సంపాదించాడు, పడిపో గ్యారంటీ పడిపో. అంటే కదిలే బిల్డింగ్లో ఉన్నారు వీళ్ళందరూ. అధర్మం అంటే కదిలే బిల్డింగ్ పడిపోతుంది నెత్తి మీద. ఆ నెత్తి మీద పడి వాళ్ళందరూ అక్కడే చచ్చిపోతారు. ఇంటి యజమాని అంత ఇంపార్టెంట్. ఆ ఇంటి యజమాని ధర్మంగా లేకపోతే భార్యది తప్పు. భార్య చెప్పి చేయించాలి. ఒక్కొక్కసారి చేయకని గుర్తుంది. నేను కొంచెం ఏం చేస్తుంటా అంటే కొంచెం సాధన ఎక్కువ చేశాను, ఫీలింగ్ లేపిస్తుంటే ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తుంది. ఎలా అంటే ఓకేలే బ్రష్ చేసుకోకుండా హరిరామ్ అనుకుంటా అది అని ఒక్కొక్కటి నడుస్తుంటాయి నాకు కూడా. అలాగనే అలా చేయదు, పోయి స్నానం చేయండి, ఫ్రెష్ అవ్వాలి, ఫ్రెష్ అయ్యి పని చేయండి అంతే. అప్పుడు రోజు చూసుకొని మనకి ఇంకా అంత సీన్ లేదు, భార్యనే తిరుగుతుంది అని పోయి స్నానం చేసి వచ్చుకుంటాం. అలా అవుతుంది. సరేనా? అలా గుర్తుపెట్టుకోండి. ఇంటి యజమానిగా మగవాళ్ళు ఎంత ఇంపార్టెంట్, ఆడవాళ్ళు కూడా చెప్పి చేయించాలి. ఏమండి లేండి, స్నానం చేయండి, సన్నివాసం చేయండి, గాయత్రి చేయండి, ఇప్పుడు పని మీద. మా ఫ్రెండ్ వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు, బ్రాహ్మణుడు కాదు వాళ్ళు వైశ్యాసేమో మరి ఏదో తెలియదు, మొత్తం బిజినెస్లో ఉన్నారు. ఆ తండ్రి చెప్తున్నాడు వాళ్ళ కొడుకు గురించి. ఆ తండ్రికి హ్యాండ్సమ్ అనిపించింది. అదేనా కదా మామిడి చెట్టు పెట్టాడు, చెప్పారు కదా, ఆయన ఇంటి ముందు మామిడి చెట్టు పెట్టుకున్నాడు. మరి మామిడి తోరణాలు పెట్టడానికే చచ్చిపోతున్నాడు, మామిడి చెట్టు పెట్టేస్తాడు. అయితే పెట్టి గ్రేటెస్ట్ ఏంటి, ఎవడిని చెప్పుకుని ఎవరు ఏమంటూ ఆయనకి తెప్పించేస్తాడు. ఎందుకు గ్రో అవ్వడు? ఇలా గర్భంగా ఉండి ఇచ్చే లక్షణం ఉన్నవాడు ఎందుకు గ్రో అవ్వడు? చచ్చినట్టు గ్రో అవుతాడు వాడు, అభివృద్ధిలోకి వస్తాడు. ఇచ్చే లక్షణం ఉంటుంది కదా, అది పైకి తీసుకొచ్చేస్తాడు. ఇంటి ముందు లక్ష్మమ్మ వారిని పెట్టుకున్నాడు, మామిడి చెట్టు అంటే లక్ష్మీదేవి. అలా పెట్టేశారు. ఆ లక్ష్మీదేవి సూర్యరశ్మి ఆవిడ నీడ మా ఇంటి మీద పడుతుందండి. ఆ నీడ ఉంటే ఇంకేం కావాలి మనకు అంటున్నాడు. నేను వేసుకున్నాను, ఎవరు ముట్టుకోవద్దు, కాయలు పోయింది, వాళ్ళ దరిద్రులు తయారయ్యారు. ప్రతి దానికి దరిద్రమే. వాడి ఇంట్లోనది మంచి తీయడు, పాడైన ఇస్తాడు, కాయ చేవి ఫ్రీగానే కాస్తున్నాయి. ఈ నీటి కోసం వచ్చాడు. అవి వేయడానికి కూడా కొట్లాడుకోవచ్చు వస్తాయి. వాడు కూడా పెద్ద యుద్ధాలు అవుతుంది, 4, 5, 6. అట్లా అవ్వకండి. అట్లా అని ఇచ్చేసి మీరు బికారీలు అవ్వకండి. ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ పిల్లాడుకున్న లక్షణం ఏంటంటే, వాళ్ళ పిల్లాడు పొద్దున్న లేవగానే వినాయకుడు పూజ చేసేసి ఇంట్లో ఆయనకి ఇష్టమైన దేవతలు పూజ చేసి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి అన్నీ చేసుకొని ఇంటికి వచ్చి జిమ్ చేసుకొని అప్పుడు డ్యూటీ స్టార్ట్ చేస్తాడు. మనం చేసే పని లేదా? జిమ్ ఏదో ఒకటి ఎక్సర్సైజ్. మరి ఆయన ఎక్కడ మిస్ చేశాడు? ఆయన ఏమంటాడంటే నా జిమ్ కూడా సరిగ్గా కావాలని ఈయన ఉండాలి కదా డ్రెస్సింగ్. మనం పెద్ద అంటాం పొద్దులేదు జిమ్ పోవాలి, నాకు వీలు అవ్వట్లే, దిక్కుమాల వాకింగ్ పోవాలి, వీలు అవ్వట్లే, అక్కడెక్కడ సావాలి పోయి ముచ్చట్లు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని ముసలివాళ్ళందరూ ఒక చోట చేస్తున్నారు. మగవాళ్ళు ఇవన్నీ అందరికీ కదా, ముసలివాళ్ళు ఎందుకు కావాలా? పాపం వాళ్ళు ఏదో టైంపాస్ చేసుకుంటారు, ఏజ్ అయిపోయిందని. కానీ ఈ యొక్క ఆశ్రమ ధర్మాలు వదిలేసి ఎలా పాడైపోతున్నారు చూడండి. ఫస్ట్ బ్రహ్మచర్యం, అక్కడ ఎటు సరిగ్గా లేదు. ఇప్పుడు అందుకే మిమ్మల్ని ఇంత వాయించడానికి కారణం ఏంటంటే బ్రహ్మచర్యంలో మీరు స్ట్రాంగ్ అవుతారని. ఆడపిల్లలు మగవాళ్ళు ఈ టైంలో ఇలాంటి పురాణాలు పడితే మీ లైఫ్ సూపర్గా తయారవుతారు. ఎందుకంటే అన్ని పడాల్సినవన్నీ మీకు కరెక్ట్గా అందుతున్నాయి. ఫాలో అవ్వరు. మీకు మెడిసిన్ ఇచ్చాము, రోగం ఉంది, వేసుకుంటే తగ్గుతుంది, లేదు వేసుకొని దాచిపెడతా అంటే రోగం ముదురుతుంది. అప్పుడు ఆ మెడిసిన్ కూడా మంచిది, అప్పుడు డోసేజ్ పెంచాల్సి వస్తుంది. అప్పుడు గురువుగారో శివలింగాలు అవి ఇవి పట్టుకుని ఏదో మన గోళం మనం చేసుకోవాలి. అలా బ్రహ్మచర్యం. గృహస్థాశ్రమంలో డబ్బు 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 చచ్చారు. అక్కడ భార్య పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ డబ్బు. వానప్రస్థం అని సరి చేసేస్తాడా? లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమైంది, సగంగా మైండ్ పెట్టుకొని చేశాడు. ఇవన్నీ ఎక్కడ గుర్తొస్తాయి? వానప్రస్థంలో గుర్తొస్తాయి. అప్పుడే ఉన్నాడు పెళ్ళాన్ని వేసుకొని తిరగాలంటాడు. ఏం తిరుగుతాడు? టెంపుల్స్ తిరగడు, ఇంకేమో తిరుగుతాడు. గోవాలు ఇంకేమో ఉన్నాయి కదా, పాడైపోయే ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా. ఈ టవర్ ఇంకేమన్నా చార్మినార్ పెద్ద గుళ్ళు అయినట్టు. చార్మినార్, తాజ్మహల్ దరిద్రం, మాల్దీవ్స్ ఏవో ఏడికి పోతాడు, తర్వాత కాడికి పోతాడు. అది తెలుసు. ఇది అయిపోయింది. వానప్రస్థం అట్లా పోయింది. సన్యాసం ఆరెంజ్ ఫ్యాషన్ అయింది. ఒక ఆరెంజ్ క్లోత్ తగిలించుకుంటే సన్యాసం పోతున్నారు. సన్యాసి నియమాలు తెలియదు, అది ఎవరు కట్టుకోవచ్చో తెలియదు, వేసుకోవచ్చో తెలియదు. ఆరెంజ్ గుట్ట ఒకటి తగిలించుకుంటే అందరూ కాళ్ళ మీద పట్టుకోవాలి.
ఇప్పుడు ఆరెంజ్ నువ్వు కూడా ఆరెంజ్ షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని ఈ కాళ్ళ మీద కూడా పడుకుంటా అంత మూర్ఖులు తయారు. ఈ ఇంట్లో ముసలి పెద్ద అయ్యారో పెద్దమ్మ ఉంటుంది, ఆవిడ రాస్తుంటుంది ధర్మం అంతా, పురాణాలు పక్కకు పోయి ఆ పెద్దవాడు రాసిన ధర్మాలే వీళ్ళందరూ పాటిస్తుంటారు. అందుకే కదా కలియుగం పెట్టాలి. కలియుగంలో బ్రహ్మంగారు అన్నారంట, ధర్మాలు చెప్పింది ఫాలో అయ్యే కంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పిన ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ తయారవుతారు అని చెప్పేసి. అంటే మనిషి మాట ఎక్కువ నెగ్గుతుందంట, ధర్మం మాట నెగ్గరు, వేదం మాట నెగ్గరు. అంటే గురువు నుంచి వచ్చే మాటలు నెగ్గవు, మనిషి మాటలు నెగ్గుతున్నాయి. అంటే ఎవడో చలామణిలో ఉంటాడు ఇంట్లో పెద్ద ఆయన, ఎవడో దూరం చుట్టం తెచ్చాడు, పీల్చి వినబడ్డది. ఒక రోజు ఏదో మనం ఆయనకు పాపం ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ ఒకరోజు మేము ఇవాళ లీవ్ చేసుకోం ఏమి అని కొత్త బట్టలు కొనుక్కోని ఏదో రెస్పెక్ట్ కోసం అది చేస్తే ఆత్మ సంతోషిస్తుంది, చూస్తుంది కాబట్టి అయ్యో నన్ను ఇంత బాగా లైక్ చేస్తుంది, శుభం ఇస్తుంది, బ్లెస్సింగ్స్ ఇస్తుంది. వీళ్ళు ఏం చేశారు, దేవుడి పూజను నాటు పెట్టుకోదామని 3 రోజులు 11 రోజులు చేస్తున్నారు. అన్ని రోజులు దేవుడిని అవాయిడ్ చేయొచ్చు కదా, హాయి బోకర్ వాళ్ళు తింటాడు, టీవీ చూస్తాడు, పెళ్ళా పిల్లలతో ఆడతాడు. మరి నిజంగా వైరాగిలా ఉండాలంటే అన్ని చేసి కూర్చోగా ఒకరోజు దేవుడు తప్పితే అవి చేస్తాడు. అదేందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. శాస్త్ర నిర్మోహమాటగా చెప్పింది ఏంటంటే మొగుడు చచ్చిపోయినా ఆడది బొట్టు పెట్టుకోవాల్సిందే, ఆడది బొట్టు లేకుండా ఉండకూడదు. చచ్చిపోయినా మొగుడు కూడా బొట్టు పెట్టుకోవాల్సిందే, మొగుడు చచ్చిపోయినా ఆడది బొట్టు ఉండాలి కంపల్సరీ, అది రూల్ అది. అంటే లేకుండా తిరిగితే లోకం ఎంత పాడవుతుందో అర్థం చేసుకోండి, అంతా మంగళమే కదా. ఇప్పుడు ఈ చిన్ని బొట్టు పెట్టిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అంటారు, బొట్టే కనబడలే కదా, ఇది పెట్టుకున్నట్ట లేనట్ట. అంటే మొగుడు పైన భార్యలాగా ఉన్నారు, బొట్టు ఇట్లా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు అని చెప్పాలి. బాగుందా విన్నాను, అంత కలిసి చెప్తే బాగుందా, నీకు నాన్న కన్నా చిట్టి అలా అవుతున్నానంట, నా అమ్మవారిలాగా ఉండాలంటే ఇలా పెట్టుకోరా నాన్న, ఇలా ఇలా అంతా మంగళంగా కనపడదు. మీ ఇంట్లో వాళ్ళు బయటికి పోవాలంటే మీ మొహం చూసిపోతే వాడికి ఏదో యాక్సిడెంట్ ఏదో అయిపోతుంది, తర్వాత కూర్చొని ఎడుతున్నారు, అమంగళమే కదా. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, ఆడపిల్లలు పట్టులంగాలు పట్టుకొని మంచిగా నిజంగా గజ్జలు వేసుకొని చేతికి గాజులు వేసుకొని అంత మంగళమైన సౌండ్లే, వాళ్ళ దగ్గర నుంచి మంగళమైన రూపాలే. బొట్టు, కాటుక, తల్లంటూ పూలు, తల మంచి జడ వేసుకొని పూలు పెట్టుకొని ఇలా వస్తుంటే అమ్మవారు అలా అంతే. అందుకని చెడు స్వభావం, చెడు అభిప్రాయాలు ఆడపిల్లలు అప్పట్లో కలగలేదు ఎక్కువ, వాళ్ళు చూడంగానే అమ్మవారు గుర్తొచ్చేసి అలా ఉంటుంది. ఇవాళ రేపు ఎలా ఉంది చెప్తే నాకే బాధ అనిపిస్తుంది చెప్పడానికి, అలా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ చెప్తే ఆడవాళ్ళ డ్రెస్సింగ్ మీద అంటే మగవాళ్ళు కూడా అట్లే ఏడిచారు, ఇక్కడ చించుకొని అక్కడ చించుకొని వేసుకుంటున్నారు టాన్ జీన్స్ అని. ఎందుకని దరిద్రం. ఒకప్పుడు మంచి బట్టలు కొనుక్కున్నాడు, చిన్న బట్టలు కొనుక్కునే దరిద్రం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంతే అంటే వెస్టర్న్ కల్చర్ అంట. మీకు ఒకటి అర్థం చేసుకోండి, ఈ దరిద్రాలు అయితే బాగా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటున్నారు. గొంతు చించుకొని అరుచుకొని మంచిగా చెప్తేనేమో ఒక్కడు నేర్చుకోవడం, ఒక్కడు పాలు, ఆ దరిద్రాలే వేసుకుంటారు. దీన్ని బట్టి మీకు అర్థమైందా కలియుగం ఎంత పవర్ఫుల్, కలిపురుషుడు ఎంత పవర్ఫుల్ చూసారా. ఆయన ఏం చేస్తున్నాడు, దిక్కుమాల అలవాట్లే చేస్తున్నాడు. గురువు చెప్పిందని అస్సలు వినొద్దు, అస్సలు చేయొద్దు. కానీ ఎక్కడున్నాడు, మనందరిలో హాయిగా ఉన్నాడు. ఇంకా నేను బెడ్ వేసి ఫుడ్ పెట్టి మంచి నిద్రపోయి రేపు పొద్దున ఆయన లేపి నన్ను పాడు చేయి, నన్ను నాశనం చేయి, ఇలాంటి దిక్కుమాల జన్మలు ఇంకా వస్తున్నాయి, ఇంకా జన్మలు వస్తాయి, ఇంకా దరిద్రమైన కలియుగంలో పుడతాం. అప్పుడు అన్న చెల్లెళ్ళు పెళ్లి చేసుకుంటుంటారు, ఆ టైంలో కూడా పుడతాం. హాయిగా దేవుడి దగ్గర పుట్టద్దు, ఈ టైంలో ఆ మాట ఉంది కాబట్టి. ఇలాంటివి కాకుండా ఉండాలంటే గురువు అంత గట్టిగా చెప్తున్నారంటే అర్థం చేసుకొని ఫాలో అయ్యేవాడు అదృష్టవంతుడు. దీనిలో నిర్మమాటంగా ఏం చెప్పాలంటే భార్యా పిల్లలు వినకపోయినా వదిలేసుకోమన్నారు. ధర్మం విషయంలో భార్యా పిల్లలు లేదంటే మొగుడు కొడుకు పిల్లలు వినలేకపోయినా భార్య కూడా మొగుడు వదిలేసిపోవడమే ధర్మం రూట్లో. ఎందుకంటే జన్మ ఎవరికి వస్తుంది, వీళ్ళందరూ పట్టుకుని జన్మ ఎవరికి నాశనం అయ్యి అంటే మొగుడు వదిలేసిపోమని, ఆ భార్యను వదిలేసిపోమని నేను అనట్లా. ఆ ధర్మ బాటలో లేకపోతే నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు చెయ్యి, కానీ నీ ధర్మాన్ని నువ్వు పట్టుకొని పోవంటున్నా. అంతేగాని భార్య చెప్పిన అధర్మంలో పోయి నువ్వు పాడిపోవాలని అనట్లేదు, మొగుడు చెప్పిన అధర్మంలో పోయి భార్య పాడాలని లేదు. ధర్మంగా నువ్వు పోతున్నావు, తిట్టుబడుతున్నాయి బండి. ధర్మంగా ఉన్నవాడికి వాడు అధర్మంగా ఉన్నవాడికి అధర్మంగానే కనిపిస్తాడు, ధర్మంగా ఉన్నవాడు అధర్మంగా నడిచేవాడికి అధర్మంగా కనిపిస్తాడు. వాడికి తప్పే అనిపిస్తుంది, కానీ నీకు తెలవాలి. మీకు డౌట్ రావచ్చు, మరి నేను ధర్మంగా నడుస్తుంది ఎలా, నాకు ఎలా తెలుసు మరి నేను ధర్మంగా నడుస్తుంది. రామాయణం కాదు, గురువారం కాదు, ఈ రెండే మీరు చూసుకోవాల్సింది. రామాయణం అనుగుణంగా నేను ఇంకా భారతం కూడా చెప్పట్లేను, భారతం ఇంకేవో చెప్పట్లేదు. చాలా ఈజియెస్ట్ సోర్స్ ధర్మంగా నడవడానికి రామాయణమే. ఎన్ని యుగాలు, ఎన్ని జన్మలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు జరిగినా రాముడే ఆదర్శం, కృష్ణుడు ఆదర్శం అని చెప్పండి.
నిర్మమాటంగా చెప్తున్నారు. కృష్ణుడి వాక్కు ఆదర్శం, రాముడి నడవడిక ఆదర్శం. రామాయణం ఒక్కడ పెట్టుకొని లైఫ్ స్టైల్ లీడ్ చేసేస్తుంటే వాడు ధర్మమే అంతే, వాడు రాముడు అయిపోయాడు. లేదా రామాయణం నాకు అర్థం కావట్లేదు, చాలా కాంప్లికేటెడ్గా ఉంది, నా చిన్న మనసుకు అర్థం కావట్లేదు, గురువు చెప్పింది చేసేది. నీకంటూ ఇలా ఏడుస్తూ ఉంటే దేవుడు పంపిస్తాడు గురువు. ఇక గురువు చెప్పింది ఇక వినేయాలి అంతే. ఇక అమ్మ చెప్పింది, బామ్మ చెప్పింది, తాత చెప్పిన నాన్న ఏదో సోదంత ఉంది. ఇక గురువు అంటే ఏంటి, వీళ్ళందరూ కలిస్తేనే గురువు. ఇంకా అక్కడి నుంచి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ వస్తే స్విచ్ ఒప్పుకోవట్లేదంటే ఎక్కడ ట్రాన్స్ఫార్మర్, ఎక్కడ అప్ట్రాల్ స్విచ్. గురువు ఇస్ లైక్ ట్రాన్స్ఫార్మర్. అక్కడి నుంచే పవర్ యాక్సెప్టెన్స్ అయిపోయింది. ఇక యాక్సెప్ట్ ఇట్ అంతే. ఇక నీకు ఎంత కావాలో డోసేజ్ అంతే పంపిస్తున్నారు. యాక్సెప్ట్ చేయాలి అంతేగాని మా అమ్మ వద్దన్నది, బామ్మ వద్దన్నది, తాత వద్దన్నది, నాన్న వద్దన్నది, అక్క, తమ్ముడు ఇదే దరిద్రమైన పని చేయడానికి అందరూ ఒకే అంటారు. పోయి చావడానికి, నాశనం అయిపోవడానికి దానికి అందరూ ఒకే అనిస్తారు. సినిమాకు పోవాలి, ఎవరు నో అంటారా? ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమా పోతున్నాం, నో అంటారా? చెప్పండి, ఎప్పుడైనా నో అన్నారా? హాయిగా పోండి. ఎందుకు అలా అయింది అంటే వాళ్ళు కూడా కలి ప్రేరేపితులే. కలి వల్ల వాళ్ళు కూడా ప్రేరేపితులు అయ్యారు కాబట్టి, ప్రేరేపించబడ్డారు కాబట్టి అలాంటివే లైక్ చేస్తారు వాళ్ళు కూడా. ఎవరు? మా పేరెంట్స్. మా పేరెంట్స్ అమ్మ, మీ పేరెంట్స్ అంటే ఆమె గొడవ వచ్చేస్తారు. మా పేరెంట్స్ అలా, మా పేరెంట్స్ కనుక అలా కలి ప్రేరేపితులు అయితే వాళ్ళు కూడా అలాంటివి నచ్చుతాయి. నేను పాడే లక్షణాలనే నచ్చుతాయి. దేవుడి దగ్గర నాకు ఇప్పుడు ఒక లైన్ చేయలేదు. పూజ చేయకపోతే వెళ్తున్నాం అమ్మ, నేను మా మాటగా సరిగ్గా చేయకపోతే మా అమ్మ వచ్చి 4 లక్షలు వేస్తుంది. మా నాన్న ఆల్రెడీ మా అమ్మ వేస్తుంది కాబట్టి మా నాన్న చేయడు. నాకు ఇష్టం. నానా రస సమావృతమైన ఆ పవిత్ర గాథను నేను నీకు వినిపిస్తాను. సరే, నీ రాజ్యం చూస్తూనే బాగుంటుంటే, మీ ఇల్లు బాగుండాలన్నా, మీ యొక్క ఉద్యోగాలు బాగుండాలంటే అమ్మవారిని పట్టుకోండి. అర్థమైందా? అది ఇప్పుడు మన ఇంట్లో చెప్పుకుంటాం. దానిలో ఎలా ఉంటాయి? నానా రస సమావృతమైన అన్ని రకాల రసాలు దానిలో ఉంటాయి. బ్యాంకు చూసుకోవాలి, లేదు చూసుకోవాలి. ఆ పవిత్ర గాథను నేను నీకు వినిపిస్తాను. అలాంటి గాథను నేను నీకు చెప్తున్నాను అంటున్నారు ఎవరు? వేదవ్యాసులు. ఎవరికి? మహారాజు. అంటే అమ్మవారి యొక్క మహత్యం చెప్తున్నారు. నెక్స్ట్ ఫస్ట్ 2 చాప్టర్స్ అంతా దేని గురించి అంటే అసలు ఈ కారణాలు, రకరకాల పాత్రలు ఎలా అయినాయి, విష్ణు పాత్ర ఏంటి, బ్రహ్మదేవుడు ఏంటి, శివుడు ఏంటి, అసలు రుద్రుడు ఎవరు, బ్రహ్మ ఎక్కడికి ఉంటాడు, నారదుడు ఏంటి, ఇవన్నీ నడిచినాయి. జనమేజయుడు, పరీక్షిత్ మహారాజు, వేదవ్యాసుడు, శుకుడు, ఇంకా బుధుడు, ఎన్నో నేర్చుకున్నాం కదా. అలా ఇప్పుడు అమ్మవారి గురించి వస్తున్నారు. 3వ చాప్టర్ అది. అందుకంటే నీవు వినదగిన పురాణం ఇంకోటి లేదు. ఏంటది? దేవి పాద పద్మాలను తప్పితే నీవు సేవించవలసినది అన్యమేమీ లేదు అని చెప్పి రాద్దాం. అమ్మవారి పాదాలని మనసులో పెట్టుకో. అమ్మవారి ముఖాన్ని పెట్టుకుంటే మా ఇల్లు పడతాను. నేను మా అమ్మగా చెప్పాను. అందుకని ఆడ దేవతలకు పూజ చేసేటప్పుడు ముఖం నుంచి పాదాల దగ్గరికి వచ్చి ధ్యానం నిలబడాలి. అంటే మొహాన్ని చూసుకుంటూ, అమ్మవారిని ఇలా చూసుకుంటూ పాదాల దగ్గరికి వచ్చి నిలిచిపోవాలి. మరి పైకి వెళ్ళకూడదు. పైకి వెళ్తే మాయ. అదే పురుష రూపాలకి వచ్చేటప్పుడు అంటే పాదాల నుంచి స్టార్ట్ చేసి ముఖారం. ఇది సాధన రహస్యం. అలా చేసుకోవాలి. ఇవన్నీ ఎవరు చెప్తారా? ఇంట్లో చెప్తారా? గురువు చెప్తారా? దాన్ని బట్టి మీరు పట్టుకొని అలా చేసుకోండి. గ్రేట్నెస్ ఏంటంటే మీ పేరెంట్స్ తెలియదు మీకు చాలా తెలుస్తుంది. పురాణం తెలియాలి, మీ పేరెంట్స్ తెలియని మీకు తెలుస్తాయి. కానీ వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలియదు కాబట్టి తిట్టే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి పొలైట్గా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి నన్ను తిట్టేయకుండా మీరు జాగ్రత్తగా వాళ్ళని ఒప్పించో, ఏదో వాళ్ళకి నచ్చకపోతే వదిలేయండి. వాళ్ళకి నచ్చే టైం వచ్చినప్పుడు, లేదంటే మీరు నిజంగా చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఫాలో అవ్వండి. అంతేగాని మీరు గురువుని తిట్టించే పనులు చెయ్యండి అని చెప్పుకుంటూ, అమ్మవారి పాదపద్మాలను తప్పితే నీవు సేవించవలసింది ఏమీ లేదు అంటే అమ్మవారి పాదాలను మనంతరం పడుతున్నాం చెప్పుకుంటూ ఈరోజు పురాణానికి శుభపలుదాం. సర్వం శుభామేశ్వర పాదాలు బ్రహ్మస్తు లోకాన్ సంస్థాంచుకున్నాం భగవంతు శాంతి శాంతి.